హైదరాబాద్లో బీఆర్ఎస్ తెలంగాణ భవన్ని మార్చబోతున్నారా, పేరుని మార్చబోతున్నారా అనే విషయాలను అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, తెలంగాణ భవన్ని ఆ పేరుని మార్చబోతున్నారు అని చెప్పేసి అయితే వినిపిస్తుంది. ఇదే క్రమంలో కేటీఆర్ గారు కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఈ తెలంగాణ భవన్ని కాస్త ఇంకా వేరేగా మారుస్తాము అన్నట్లుగా అయితే. సో అసలు అదేంటి? ఇప్పుడు తాజాగా కేటీఆర్ గారు అనౌన్స్ చేసిన దాని ప్రకారం ఇక నుంచి తెలంగాణ భవన్ పేరును మార్చేస్తున్నాము అని చెప్పారు. అంటే తెలంగాణ అనేటువంటి పదము వింటేనే కల్వకుంట్ల ఫ్యామిలీకి పడడం లేదా అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఎందుకు భారత రాష్ట్ర సమితిగా తెలంగాణ రాష్ట్ర సమితిని మార్చేశారు. టీఆర్ఎస్ని కాస్త బీఆర్ఎస్ని మార్చేశారు. తెలంగాణతోటి తెగదెంపులు చేసుకున్నాం, మాకు సంబంధం లేదు, మేము దేశకీ నేత, మాకు అన్ని రాష్ట్రాలు కావాలి, మేము అన్ని రాష్ట్రాలు విస్తరింపజేస్తాం పార్టీని, తెలంగాణ మోడల్ చూపించి అని చెప్పి వాళ్ళు ముందడుగు వేశారు. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. అందుకే తెలంగాణ అనేటువంటి పదాన్ని లేకుండా మేము తెలంగాణకు పరిమితం కాదు, మేము భారతీయులు, భారతదేశం జాతీయవాదం మాది ఇక నుంచి అని చెప్పారు. ఉద్యమ సమయంలో ఏం చెప్పారు? తెలంగాణ సాధన సమితి అని పెట్టారు. అప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన సమితి అని పెట్టి అది ఒక ఉద్యమ సంస్థగా ఏర్పాటు చేసి ఆ తర్వాత రాజకీయ పార్టీగా 2014లో ప్రకటించుకొని అంతకుముందే తెలంగాణ రాష్ట్ర సమితిని పార్టీగా మార్చుకొని ఉద్యమానికి పొలిటికల్ వ్యూహం కూడా కావాలి కాబట్టి దీన్ని రాజకీయ పార్టీగా మారుస్తున్నాము అని చెప్పి ఆయన ఫక్తు నాది రాజకీయ పార్టీ, ఉద్యమ పార్టీ కాదని చెప్పి 2014లో క్లియర్గా కేసీఆర్ గారు చెప్పారు. చాలా క్లియర్గా చెప్పారు, నాది ఉద్యమ పార్టీ కాదు, ఇక నుంచి నాది ఫక్తు రాజకీయ పార్టీ అని చెప్పి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని, తెలంగాణని వ్యతిరేకించినటువంటి వాళ్ళని, సమైక్యవాదుల్ని అందరినీ ఆయన పార్టీలో చేర్చుకున్నారు. చేర్చుకొని ఎందుకు చేర్చుకున్నామని చెప్పి ఎవరైనా అడిగితే ఏం చెప్పారు? బంగారు తెలంగాణ కోసం చేర్చుకుంటున్నానని చెప్పారు ఆయన. అంతా అయిపోయింది. 10 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత బాగా డబ్బు కూడబెట్టిన తర్వాత భారత రాష్ట్ర సమితి కింద మార్చాడు. టీఆర్ఎస్ పార్టీ, నాకు టీఆర్ఎస్ పార్టీ కాదు, నేను భారత రాష్ట్ర సమితి పెట్టుకుంటున్నాను, అన్ని రాష్ట్రాల్లో నేను పార్టీని విస్తరింపజేస్తాను. నరేంద్ర మోడీకి ఏం తెలుసు, ఆయనకి ఏం తెలియదు, కేసీఆర్కి తెలిసినంత నరేంద్ర మోడీకి ఏం తెలుసు, నేనేంటో చూపిస్తాను అని చెప్పి ఆయన మహారాష్ట్రకి కొన్ని వందల కార్లతోటి ర్యాలీతోటి వెళ్ళారు. మహారాష్ట్రలో పోటీ చేశారు. అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ కమిటీలోనూ సహకార సంఘాల్లోనూ పోటీ చేశారు. పోటీ చేస్తే అక్కడ డిపాజిట్లు కూడా రాలా వాళ్ళకి. ఆ తర్వాత విజయవాడకు పోయి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ని ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి అక్కడ ఒక అతన్ని అధ్యక్షుడిగా కూడా పెట్టారు. చంద్రశేఖర్ అని, తోట చంద్రశేఖర్ అని అతన్ని అధ్యక్షుడిగా కూడా పెట్టారు. అక్కడ పెట్టిన తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి. వచ్చిన తర్వాత అధికారం కోల్పోయారు. అధికారం కోల్పోయిన తర్వాత ఆయన ఫామ్ హౌస్లో కూర్చున్నారు, బయటికి రాకుండా. అప్పటి వరకు అన్ని రాష్ట్రాలు తిరిగారు కదా, ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాలు తిరిగి తెలంగాణ ఖజానా నుంచి అలా హర్యానాలో చనిపోయినటువంటి రైతు కుటుంబాలకి, ఏ రాష్ట్రంలో రైతులు చనిపోయినా ఆ రాష్ట్రానికి సంబంధించిన కుటుంబాలకి, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రైతుల కుటుంబాలకి ఆర్థిక సహాయం తీసుకెళ్ళి ఇచ్చారు. ఇచ్చి నేను రైతు పక్షపాతిని, నేను రైతుల కోసం నేను నిలబడతాను, పేద ప్రజల కోసం నిలబడతాను, అసలు కరెంట్ ఎలా ఇవ్వాలో తెలియదు నరేంద్ర మోడీ గారికి, నీళ్ళు ఎలా ఇవ్వాలో తెలియదు, నేను కేసీఆర్ నాకు తెలిసినంత ఎవరికి తెలియదు, నేను తెలంగాణని అద్భుతంగా తీర్చిదిద్దాను, ఇవాళ తెలంగాణ తలసరి ఆదాయం నెంబర్ 1 ఉందని అంటే బికాజ్ ఆఫ్ కేసీఆర్ అనేది ఆయన భావించి ఆయన తెలంగాణ మోడల్ని చూపించి నేను రాష్ట్రాన్ని కాదు దేశాన్ని ఏలాలి అని చెప్పి ఉద్దేశంతో నేను 100 స్థానాల్లో పోటీ చేస్తాను దేశవ్యాప్తంగా, ఈ 100 లోక్సభ స్థానాల్లో పోటీ చేసి నేను ప్రధానమంత్రిని అవుతాను, ఎందుకు కాకూడదు రాహుల్ అని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్లో ఆ రాహుల్ అనేటువంటి జర్నలిస్ట్ని ఉద్దేశించి మాట్లాడే అన్ని రాష్ట్రాలు, బీహార్కి వెళ్ళారు, ప్రశాంత్ కిషోర్ తోటి సమావేశాలు అయ్యారు. ప్రశాంత్ కిషోర్ భారతదేశ వ్యాప్తంగా సినారీ ఎలా ఉంది, రాజకీయ సినారీ ఇదంతా మాట్లాడారు. ఇవన్నీ చాలా జరిగినాయి. సో తెలంగాణ అనే దాన్ని క్రమేపీ అసలు తెలంగాణ పదాన్ని తొలగించేశారు. తొలగించిన తర్వాత పరిణామాలు మనం చూస్తున్నాం ఇప్పుడు. సరే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పేరేంది? తెలంగాణ భవన్. అవును, దాన్ని కూడా తొలగించడానికి సిద్ధపడుతున్నారు. తెలంగాణ భవన్ అనే దాన్ని కూడా తీసేయడానికి. యాక్చువల్గా తెలంగాణ మన బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం అంటే మనకి బంజారా హిల్స్ అక్కడ ఉంటుంది కదా, అందరికీ తెలిసింది తెలంగాణ భవన్. అది అక్కడ ఉండగానే కోకాపేటలో ఒక 5 ఎకరాలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి 5 ఎకరాలు కేటాయించుకున్న, నామినల్ రేటు కేటాయించుకున్న 5 ఎకరాలు అక్కడే ఉంది. అక్కడేమో 100 కోట్లు ఎకరా ఆయన చెప్తుంది దాని ప్రకారం. మరి 5 ఎకరాలు 500 కోట్లు. మరి ఇక్కడ
పార్టీ ఆఫీస్ ఉంది కదా, మళ్ళీ అక్కడ ఎందుకు? దాన్ని శంకుస్థాపన చేసి అక్కడ కట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇదంతా ఒక సంపద, తెలంగాణ సంపద. ఈ తెలంగాణ సంపద ఆ పార్టీకి సంబంధించిన సంపద మొత్తం మాదే అని చెప్పి తెలంగాణ ఉద్యమకారులు అనేక సందర్భాల్లో చెప్పారు. తెలంగాణ విఠలు కొలీగ్ జర్నలిస్టు ఆయనైతే చెప్పారు, మేము ఈ ఆస్తులన్నింటినీ కూడా తెలంగాణ ఆస్తులు అవి, టీఆర్ఎస్ అనేది అయితే ఉద్యమ సంస్థ, అది ఆ ఉద్యమ సంస్థకు వచ్చినటువంటి సంపద మొత్తం తెలంగాణ సంపద, దాన్ని మేము లాక్కుంటాము, మేము తీసేసుకుంటాము అని చెప్పేసి అన్నారు. కానీ ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం ఇది నెంబర్ 1 ప్రాంతీయ పార్టీ, ఆస్తులు కలిగినటువంటి పార్టీ అని చెప్పింది. సరే ఇదంతా ఒక ఎత్తు అయితే తెలంగాణ భవన్ పేరుని ఎందుకు మార్చాలి? ఇప్పుడు తెలంగాణ భవన్ పేరును మార్చేసి దాన్ని జనతా గ్యారేజ్ అని చెప్పి నేను పెట్టుకుంటానని చెప్పి కేటీఆర్ గారు అనౌన్స్ చేశారు నిన్న. జనతా గ్యారేజ్ అని పెట్టుకుంటాను, తెలంగాణ భవన్ కాదు, ఇకనా ఇది జనతా గ్యారేజీ, తెలంగాణ భవన్ పేరు మార్చేస్తున్నాము, జనతా గ్యారేజ్ అని చెప్పాడు ఆయన. జనతా గ్యారేజ్ అంటే ఏంటి? జనతా గ్యారేజ్ అంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమా గుర్తొస్తుంది కదా, జనతా గ్యారేజ్. ఆ సినిమాలో ఏం చేస్తారు? చూసావా సినిమా? ఆ సినిమాలో ఏం చేస్తారు? ఇక చట్టానికి న్యాయానికి అవి వీటితో సంబంధం లేకుండా డైరెక్ట్ వీళ్ళే పని చేసేస్తుంటారు. ఏం పని చేస్తారు? సెటిల్మెంట్లు చేస్తారు. అవును, ఆ సినిమాలో అంతే కదా. సో అప్పుడు ఈయన ఏం చెప్తున్నారు, ఇక నుంచి జనతా గ్యారేజ్, మీరు ఎవరైనా ఏ సమస్య మీద మీరు రావచ్చు, మీరు వస్తే ఇక్కడ మేము పరిష్కరిస్తాం, మీ సమస్యలు మేము పరిష్కరిస్తాం అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ చేశారు. దానికి జనతా గ్యారేజ్ అని పేరు పెట్టారు. తెలంగాణ భవన్కి జనతా గ్యారేజ్ అని పేరు పెట్టారు. జనతా గ్యారేజ్ అని పేరు పెట్టగానే జనతా గ్యారేజ్ చూసిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అసలు అక్కడ ఏం చేస్తుంటారు? సెటిల్మెంట్లు చేస్తుంటారు. ఈ మాట ఎందుకు అన్నారు అని అంటే, ఇప్పుడు త్రిపుల రీజనల్ రింగ్ రోడ్ ఉంది కదా, రీజనల్ రింగ్ రోడ్ ఉంది కదా, ఈ రీజనల్ రింగ్ రోడ్లో భూ నిర్వాసితులు ఉన్నారు. ఈ భూ నిర్వాసితులు వచ్చి ఆయన దగ్గరికి వచ్చి మాకు అన్యాయం జరుగుతుంది, తర్వాత అలైన్మెంట్ మార్చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అలైన్మెంట్ మార్చేసి అన్యాయం చేస్తున్నారని చెప్పి ఈయన దగ్గరికి వచ్చి ఈయన దగ్గర విన్నవించుకుంటే ఆయన ఇచ్చినటువంటి సలహా ఏంటంటే, మీరు రండి న్యాయ పోరాటం చేద్దాం, అలాగే ప్రభుత్వం మీద మనం పోరాడదాం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి భూ నిర్వాసితులందరికీ మీరు భూములు ఇవ్వద్దు, ఈ అలైన్మెంట్ ఎవరన్నా అలైన్మెంట్ చేసుకుంటే కనుక ఆ సమస్యను మీరు తీసుకొచ్చి చెప్పండి, దీన్ని ఒక జనతా గ్యారేజ్ కింద మారుస్తున్నాను నేను, ఆ భూ సమస్యలన్నింటికి నేను పరిష్కారం చూపిస్తా అని చెప్పి ఒక హామీ ఇచ్చాడు. అంటే తెలంగాణ భవన్ కాస్త జనతా గ్యారేజ్ కింద మార్చేస్తున్నాను, ఒకవైపు న్యాయ పోరాటం, ఇంకొక వైపు ఏమో మీరు ఏ సమస్య అయినా, ఈ భూ సమస్య కాదు, మీకు ఏ సమస్య ఉన్నా కానీ పరిష్కారం ఇక్కడ లభిస్తుందని చెప్పాడు. ఎక్కడ? జనతా గ్యారేజ్లో. జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమాకి టైటిల్ తగిలిచ్చి ఇప్పుడు ఆడ తెలంగాణ భవన్ కాస్త జనతా గ్యారేజ్ కింద మార్చి సమస్య ఏదైనా పరిష్కారం నేను ఇస్తా అని చెప్పి ఒక పిలిపిస్తున్నాడు కేటీఆర్ గారు. సో ఇప్పుడు మరి తెలంగాణ భవన్ మార్చేసే ప్రయత్నమా లేదంటే కాదా? ఒకవేళ జనతా గ్యారేజీ కింద ఒకవేళ ఏదైనా ప్రజలను ఆకట్టుకోవడానికి అలాంటి పదం అన్నా, ఇక నుంచి ఇది తెలంగాణ భవన్ కదా జనతా గ్యారేజ్ అన్నాడు ఆయన. అంటే దాని పేరు మార్చే ఆలోచన క్లియర్గా కనపడుతుంది. ఇక నుంచి అక్కడ సెటిల్మెంట్లు అనుకోవాలా, లేదంటే పరిష్కారాలు అనుకోవాలా, లేదంటే ఆయన ఎందుకు ఆ విధంగా మాట్లాడారు అనేది భవిష్యత్తు నిర్ణయించింది. ఏ సమస్య వచ్చినా పరిష్కారం రాండి అని, లాస్ట్కి ఈ కుటుంబ సమస్యలు వచ్చినా నా దగ్గర రాండి అని చెప్తున్నాడు ఆయన. ఏ సమస్య వచ్చినా ఇక్కడ రాండి, అన్ని సమస్యలకు నేనే పరిష్కారం చూపిస్తాను అంటున్నారు. మరి ఆ మాట ఎందుకు అన్నారో ఏంటో ఇవాళ అయితే సోషల్ మీడియాలో మొత్తం అదే నడుస్తుంది కేటీఆర్ గారి గురించి. ఆయనేమో ఫామ్ హౌస్లో ఉన్నారు కేసీఆర్ గారు, ఈయనేమో ఈ మాట అంటున్నారు, జనతా గ్యారేజ్ పెట్టుకుంటున్నాను నేను అని. మరి పార్టీని ఇటు తీసుకెళ్తారో ఏమో తెలియదు. ఇంకొక వైపు స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించండి అని చెప్తున్నాడు. ఇది ఆయన దగ్గరికి వచ్చి సమస్య చెప్పుకున్న వాళ్ళని, ఇప్పుడు నల్గొండ సూర్యాపేట వాళ్ళు వస్తే బహిష్కరించండి మీరు ఎలక్షన్ ఆయన చెప్తున్నాడు. ఇంకొక వైపు ఏమో మన జనతా గ్యారేజ్ అంటున్నాడు. జనతా గ్యారేజ్ అంటే బహిష్కరించడమేమో. మరి ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో, ఎందుకు ఆ విధంగా అంటున్నాడు, లేదంటే తెలంగాణ అనేటువంటి పదం ఉండకూడదు అనుకున్నాడు పార్టీ కార్యాలయానికి. మరి అది పూర్తి స్థాయిలో మరి జనతా గ్యారేజ్ పేరు రాసుకుంటారో ఆ పేరు తీసేసి, లేదంటే క్యాజువల్గా అన్నాడు అనేది చూడాలి మనం. థ్యాంక్ యూ.